ఫ్రెండ్స్, మన పచ్చని అడవులు క్రమంగా గడ్డి మైదానాలుగా మారిపోయే ప్రమాదం పొంచి ఉందని మీకు తెలుసా? ఐఐటి బాంబే పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం భారతదేశంలోని దట్టమైన అడవుల మనుగడపై ఆందోళనకరమైన నిజాలను వెల్లడించింది. 2100 సంవత్సరం నాటికి మన దేశంలోని అడవులు ఖచ్చితంగా సావాన్నాలుగా మారి రూపాంతరం చెందే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంలో పర్యావరణ వ్యవస్థలో సంభవిస్తున్న ఈ ఆందోళనకర మార్పు వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకుందాం. ఈ విప్లవాత్మక పరిశోధనను ఐఐటి బాంబేకి చెందిన సెంటర్ ఫర్ క్లైమేట్ స్టడీస్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సుబిమల్ ఘోష్ బృందం చేపట్టింది. గ్లోబల్ చేంజ్ బయాలజీ జర్నల్లో ప్రచురితమైన వీరి నివేదిక ప్రకారం భారతదేశంలోని పశ్చిమ కనుమలు, మధ్య భారత అడవులు ప్రస్తుతం ఒక టిప్పింగ్ పాయింట్ వద్ద ఉన్నాయి. అంటే ఇవి కోలుకోలేనంతగా దెబ్బతినే ప్రమాదపు అంచున ఉన్నాయని పరిశోధకులు ధృవీకరించారు. అడవులు నశించడానికి కేవలం పెరిగే ఉష్ణోగ్రతలు మాత్రమే కారణం కాదు. వర్షపాతంలో వస్తున్న అస్థిరత ప్రధాన ముప్పుగా మారింది. అనిశ్చిత వర్షపాతం కారణంగా వృక్షజాలం తన ప్రతిఘటన శక్తిని కోల్పోతుంది. తగినంత నీరు అందకపోవడం వల్ల దట్టమైన వృక్షాలు చనిపోయి వాటి స్థానంలో కేవలం గడ్డి పొదలు మాత్రమే మొలుస్తున్నాయి. దీనివల్ల దట్టమైన అడవులు క్రమంగా పలచటి గడ్డి మైదానాలుగా మారుతున్నాయి. సవాన్నా అంటే కేవలం అక్కడక్కడ చెట్లుండి మైదానమంతా గడ్డితో నిండి ఉండే ప్రాంతం. తాజా ఎకలాజికల్ విశ్లేషణల ప్రకారం భారతదేశంలోని 50% కంటే ఎక్కువ అడవులు ఈ స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది. వాస్తవానికి ఇది కేవలం చెట్లు తగ్గిపోవడం మాత్రమే కాదు, వన్యప్రాణుల ఆవాసాలు మాయమవ్వడం, భూగర్భ జలాలు ఇంకిపోవడానికి దారితీసే ఒక తీవ్రమైన భౌగోళిక మార్పు అని నిపుణులు వివరిస్తున్నారు. దట్టమైన అడవులు వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒకవేళ ఇవి సవాన్నాలుగా మారితే గాలిలోని ఉష్ణోగ్రతల్ని తగ్గించే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్ని మరింత వేగవంతం చేస్తుంది. మన గ్రహం యొక్క సమతుల్యత దెబ్బ తినకుండా ఉండాలంటే ఈ అడవులను కాపాడుకోవడానికి పక్కా వ్యూహాలు అవసరమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక లాంటివి. అటవీ సంరక్షణ చర్యల్లో కేవలం మొక్కలు నాటడమే కాకుండా వర్షపాత మార్పులను తట్టుకోగల స్థానిక వృక్ష జాతులను అభివృద్ధి చేయాలని ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అడవుల టిప్పింగ్ పాయింట్ని అడ్డుకోవడానికి ఇప్పుడు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. భారతీయ అడవులు సావన్నాలుగా మారుతున్న తీరు ప్రకృతిని మనం నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే పరిణామాలకు ఒక ఉదాహరణ. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి స్పెషల్ ఫీచర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.